హాయ్ అండి. యూట్యూబ్లో ఇదే నా ఫస్ట్ వీడియో. మేము ఎవ్రీ శివరాత్రికి రామతీర్థం వెళ్తూ ఉంటామండి. ఇది విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉంది. రాముడు కొంతకాలం పాటు ఇక్కడ వనవాసం చేశాడని అందరి నమ్మకం. టెంపుల్కి 1/2 కిలోమీటర్ దూరంలోనే వెహికల్ని పార్క్ చేసి మనం నడుచుకుంటూ వెళ్ళాలండి. చాలామంది ముందు రోజే వచ్చి పూజల్లో పాల్గొని నైట్ అంతా అక్కడే జాగారం చేస్తూ ఉంటారు. ఎదురుగా కనిపిస్తున్న కొండని ఏకశిలా పర్వతం అంటారండి. అక్కడ కోదండరాముడు వెలిశాడు. ఇక్కడ శివకేశవులిద్దరినీ ఒకే చోట కొలుస్తూ ఉంటారండి. ఫస్ట్ మనం శివాలయానికి వెళ్ళాలి. ఫ్రీ దర్శనం ఖాళీగానే ఉంటుందండి. టెంపుల్ లోపల రికార్డింగ్ అలౌ లేదు. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలా చాలా షాప్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం ఫస్ట్ టెంపుల్కి వెళ్ళగానే టెంపుల్ బ్యాక్ సైడ్ శివాలయం ఉంటుందండి. టెంపుల్ ఫ్రంట్ సైడ్ రామాలయం ఉంటుంది. ఫస్ట్ మనం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోవాలండి. నాకు కుదిరినంత వరకు నేను రికార్డ్ చేశాను. బయట వరకే రికార్డ్ చేయగలిగానండి. మీ సపోర్ట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మీకు రామాలయం బయట ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపిస్తాను. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.